హలో వ్యూయర్స్, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీపార్వతిని నియమిస్తూ ఆ పార్టీ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలో ఇప్పటికే పలువురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. వారికి అదనంగా లక్ష్మీపార్వతిని నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై ఇతర పార్టీలో చర్చ ఎలా ఉన్నప్పటికీ వైసీపీ పార్టీలో ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పేజీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోలో లక్ష్మీపార్వతి నియామకానికి సంబంధించిన అంశాలేంటి, పార్టీ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాలేంటి, అదే సమయంలో పార్టీ క్యాడర్లో జరుగుతున్న చర్చ ఏంటి అనేది చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత లక్ష్మీపార్వతి ఆ పార్టీలో చేరారు. 2017 ముందు అప్పుడప్పుడు మీడియాలో కనిపించేవారు. టీడీపీని, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆమె పలు ప్రెస్ మీట్లు పెట్టారు. అంతేకాకుండా 2019 ఎలక్షన్స్లో మంగళగిరిలో నారా లోకేష్ నిలబడిన టైంలో వైఎస్ఆర్సీపీ తరపున ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. ఆ ఎలక్షన్స్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వల్ప మెజార్టీతో గెలిచినప్పటికీ మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించడం అనేదే ప్రధాన టాపిక్ అయింది. మంగళగిరిలో ఆమె ప్రచారం చేస్తున్న టైంలో నారా చంద్రబాబు నాయుడిని, అంటే పార్టీ పరంగా సిద్ధాంతపరంగా విమర్శించకుండా నారా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శించారు. అంతేకాకుండా నారా లోకేష్ ఆ ఎన్నికల ప్రచారంలో మంగళగిరి అనే పదాన్ని సరిగా పలకటం లేదని విమర్శించడంతో పాటు నారా లోకేష్ మాట్లాడిన మాటల్లోని తప్పులను ఎత్తి చూపుతూ ఒక ఎగతాళిగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో పాటు నారా లోకేష్ కూడా మంగళగిరిలో ఓడిపోయారు. టీడీపీ ఓటమికి, నారా లోకేష్ ఓటమికి అక్కడ కారణాలు ఏవైనప్పటికీ తాను ప్రచారం చేసినందువల్లే మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయారని అప్పట్లో లక్ష్మీపార్వతి ప్రచారం చేసుకున్నారు కూడా. ఇక 2019, 2024 మధ్యకాలంలో, అంటే వైసీపీ అధికారంలో ఉన్న టైంలో ఇతర వైసీపీ నాయకులు లేదా మంత్రులు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన కొన్ని పనులపై విమర్శిస్తూనే వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేశారు. అయితే 2019 తర్వాత వైసీపీలో నాయకురాలి హోదాలో లక్ష్మీపార్వతి ఎప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పటికీ ఇతర సబ్జెక్టుల కంటే కూడా నారా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా విమర్శించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాతి కాలంలో ఆమె తెలుగు అకాడమీ చైర్మన్ అయ్యారు. సాంస్కృతిక సలహాదారుగా కూడా ఉన్నారు. అనధికారికంగా యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థాయి కూడా వైసీపీ ప్రభుత్వంలో లక్ష్మీపార్వతికి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శలు చేసినందుకే లక్ష్మీపార్వతికి ఆ పార్టీలో ప్రాధాన్యం దక్కిందనే చర్చ వైసీపీలోనే ఉంది. ఇప్పుడు తాజాగా ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం వెనుక కూడా ఇదే కోణం ఉందని వైసీపీ నాయకుల్లోనే చర్చ జరుగుతుంది. రీసెంట్గా అల్లు అర్జున్కు సంబంధించిన ఇష్యూలో కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ లక్ష్మీపార్వతి విమర్శించారు. అంటే ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏ ఇష్యూ జరిగినా గతంలో సంబంధం ఉన్న ఇష్యూలను కూడా తెర మీదకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని పర్సనల్గా టార్గెట్ చేయడం ఒకటే లక్ష్మీపార్వతి టార్గెట్గా కనిపిస్తుంది. వైసీపీ పార్టీ కూడా అదే అవసరంగా భావిస్తుంది. అయితే వైసీపీ పార్టీ ఏ ఉద్దేశంతో లక్ష్మీపార్వతిని ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పటికీ వాస్తవానికి వైసీపీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా చాలామంది ఉన్నారు. అందులో ఒకరు లక్ష్మీపార్వతి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా అంటే జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, నంబర్ 2 పొజిషన్లో ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల నియామకంలో ఆయా విభాగాలకు ప్రాధాన్యం ఇస్తూ ఏ పార్టీ అయినా నిర్ణయం తీసుకుంటుంది. అయితే లక్ష్మీపార్వతి నియామకం విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా మాట్లాడే లక్ష్మీపార్వతిని మరింత ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ క్యాడర్ భావిస్తుంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే పార్టీ క్యాడర్లో ఇటు వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు అవ్వచ్చు, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్లో జరుగుతున్న చర్చ కావచ్చు, అది మరో రకంగా ఉంది. వైసీపీ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటనే అంశంపై వైసీపీ పార్టీలో ఇప్పటి వరకు స్పష్టమైన చర్చ జరగలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందే ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందనే విమర్శలు చేయడం తప్ప తాము ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందనే చర్చ మాత్రం జరగలేదు. తాము సంక్షేమ పథకాల పేరుతో అందరి అకౌంట్లలో డబ్బులు వేశాం, సంక్షేమ పథకాలు అమలు చేశాం అనే కోణంలోనే చర్చ తప్ప క్షేత్రస్థాయిలో నాయకుల మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, పార్టీ విధానపరంగా ఉన్న లోపాలేంటి, కొంతమంది పార్టీ నాయకులు మాట్లాడిన భాష ఏంటి అనే దానిపై అసలు చర్చ జరగకపోగా రీసెంట్గా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన అతి మంచితనం, తన అతి నిజాయితీ దెబ్బతీసిందని, తనకు మీడియా సపోర్ట్ లేదని, సొంత పత్రికలు లేవనే విధంగా మళ్ళీ అదే పాత ప్రసంగాన్ని మళ్ళీ చెప్పారు. దీంతో వైసీపీ క్యాడర్లోనే ఒక రకమైన నిస్తేజం కనిపిస్తోంది. 2019, 2024 మధ్యకాలంలో పార్టీలో కీలకంగా ఉన్నవారు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వారు పదవుల్లోకి వచ్చాక అంతకుముందు వారు గెలుపు కోసం కృషి చేసిన వారిని విస్మరించారనే విమర్శ అప్పటికే ఉన్నప్పటికీ ఆ అభిప్రాయాన్ని మాత్రం పార్టీ ముఖ్య నేతలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అలాంటి విమర్శలు వస్తాయి. ఆ విమర్శలను వీలైనంత వరకు తగ్గించుకొని పార్టీ క్యాడర్కు అండగా ఉండే
నాయకులను ప్రోత్సహిస్తేనే ఏ పార్టీకైనా దీర్ఘకాలంలో మనుగడ ఉంటుంది. తాము అధికారంలోకి వచ్చాము కాబట్టి ఇంకా క్యాడర్తో అవసరం లేదనే విధానం ఏ పార్టీ అనుసరించినా, పార్టీ క్యాడర్ అభిప్రాయం మాకు ఇంకా అవసరం లేదనే విధంగా ఏ నాయకుడు భావించినా కీలకమైన సమయాల్లో పార్టీ క్యాడర్ హ్యాండ్ ఇస్తుంది. వాస్తవానికి వైసీపీ విషయంలో కూడా జరిగింది అదే. ఓటమి తర్వాత ఈవీఎంలతో పాటు సాంకేతిక కారణాలు ఎన్ని పైకి చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, వాళ్ళల్లో ఉన్న అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకపోతే ఏ పార్టీకైనా నష్టమే జరుగుతుంది. పార్టీకి నష్టం అంటే అధికారాన్ని కోల్పోవడం కంటే మించి ఎలాంటి నష్టం ఉండదు. అయితే ఆ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని క్యాడర్ను మళ్ళా ఏకీకృతం చేస్తేనే ఏ పార్టీకైనా రానున్న కాలంలో అధికారం వస్తుందనే ఆశ ఉంటుంది. అలాంటి అంశాలను వదిలిపెట్టి వ్యక్తిగత దాడులు, రాజకీయ విమర్శలు చేయడమే లక్ష్యంగా పార్టీ తీసుకునే నిర్ణయాలు పార్టీ క్యాడర్ని డిసప్పాయింట్కి గురి చేస్తాయని చెప్పవచ్చు. గతంలో చాలామంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల నియామకం జరిగింది. అప్పుడు ఎన్నడూ లేని విధంగా వైసీపీ సోషల్ మీడియాలో ఈసారి లక్ష్మీపార్వతి నియామకంపై చర్చ జరుగుతుంది. అయితే పార్టీ నాయకులు చెప్పే కోణం ఇంకోలా ఉంది. లక్ష్మీపార్వతి పేరు ఎత్తడానికి టీడీపీ ఇష్టపడదని, ఆ పార్టీ ముఖ్య నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ లాంటి నాయకులు లేదా బాలకృష్ణ లాంటి నాయకులు లక్ష్మీపార్వతి పేరును ప్రస్తావించడానికే ఇబ్బంది పడతారని, ఆ వ్యూహంలో భాగంగానే లక్ష్మీపార్వతి చేత టీడీపీ నాయకులపై, టీడీపీ ముఖ్య నాయకులపై అంటే చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, నారా లోకేష్ లాంటి నాయకులపై విమర్శలు చేస్తే ఆ విమర్శలకు వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుందని, ఆ క్రమంలో లక్ష్మీపార్వతి పేరు ఎత్తేందుకు వాళ్ళు ఇబ్బంది పడితే పార్టీ క్యాడర్లో ఆ అంశంపై విపరీతమైన చర్చ జరుగుతుందని, కాబట్టి పరోక్షంగా అది తమకు కలిసి వస్తుందనే అభిప్రాయం వైసీపీలో ఉందని కొంతమంది నాయకులు చెప్తున్నారు. వాళ్ళ వ్యూహం ఎలా ఉన్నప్పటికీ, కార్యకర్తల అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయాన్ని ప్రస్తుతానికి ఆ పార్టీ క్యాడర్ కానీ, పార్టీ నాయకులు కానీ, పార్టీలో ఉండాలనుకునే నాయకులు కానీ వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. సో రానున్న కాలంలో లక్ష్మీపార్వతి చేసే విమర్శలు కేవలం పర్సనల్గా ఉంటాయా, పార్టీ పరంగా, సిద్ధాంతపరంగా కూడా ఉంటాయా అనేది రానున్న కాలంలో తేలాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.